శుభోదయం మిత్రులారా. పద్యకవిత్వము రచన ఇప్పకుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక ధన్యజీవి. నీదు ప్రవర్తనము గణనీయమునై చిరకాల సౌమ్యతన్ ఖేద వినా ప్రభావ పరకీయపు ముచ్చట జోలికేగకే వాద వివాద సవ్వడుల భావనమాని విశుద్ధవర్తనన్ హ్లాదము పంచి దీర్ఘమగునాయువుతోడను సాగిపోవలెన్. మిత్రులారా, ఇది ధన్యమైన జీవితం ఎలా గడపాలి అంటే ప్రశాంతమైన జీవితంతో మనకి ఈ జన్మనిచ్చిన దేవుడికి కృతజ్ఞతాపూర్వకంగా ఏ విధమైనటువంటి అపభ్రంశమైన పనులు చేయకుండా ప్రశాంతంగా బ్రతకాలి అనేది మూల విషయం. ఇది నీదు ప్రవర్తనము గణనీయమునై. నీ ప్రవర్తనము, నీదు అంటే నీ యొక్క ప్రవర్తనము గణనీయము, చెప్పుకోదగినదై చిరకాల సౌమ్యతను, ఎక్కువ కాలము సౌజన్యముతో ఉండి ఖేద వినా, ఖేద అంటే దుఃఖము, వినా లేకుండా అంటే ఖేదము లేకుండా, దుఃఖము లేకుండా ప్రభావ పరకీయపు ముచ్చట జోలికేగకే. పరకీయము అంటే తనది కానిది, ఇతరులకు సంబంధించినది. ఈ ముచ్చటలు, వేరే ముచ్చటలు మనకు అనవసరం. ఈ ముచ్చటల జోలికి మనం పోకుండా హ్లాదము పంచి దీర్ఘమగు ఆయువుతోడను సాగిపోవలను. ఎలాగా? వాద వివాద సబ్బడుల భావనమాని. ఒక విధమైనటువంటి వాదం కానీ వివాదం కానీ ప్రతి దాంట్లో మనం అందులోకి దూరిపోకూడదు. అది సంబంధం లేనిది అని అనుకున్నప్పుడు ప్రక్కకు వదిలేసేసి మన దారిని మనం ప్రశాంతంగా నడవడం అనేది కావాలి. అందుకని వాద వివాద సబ్బడుల భావనమాని, వాదం చేయడం లేకపోతే వివాదం పెంచుకోవడం, ఈ రెండు వద్దు మనకి. విశుద్ధవర్తనం, మంచి జీవితం, మంచి ప్రవర్తనతో హ్లాదము పంచి. హ్లాదం అంటే సంతోషం. నువ్వు సంతోషంగా ఉండడమే కాదు, నువ్వు సంతోషాన్ని పంచు, ఇతరులకు కూడా పంచిపెట్టు. దీర్ఘమగు నాయువుతోడను సాగిపోవలను. ఇలా గనక ఉంటే ప్రశాంతమైన వాతావరణంలో మనస్సు నిర్మలమై నీ జీవితం ప్రశాంతంగా ఉంటూ హాయిగా సాగిపోతూ ఎక్కువ కాలము బ్రతకడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల దీర్ఘకాలం బ్రతుకుతావని ఒక ధన్యజీవి అనే పేరుతో ఈ పద్యం రాశాను. మిత్రులు చదివి నన్ను ఆశీర్వదిస్తారని సెలవు తీసుకుంటాను. నమస్తే.